ఈరోజు ఇన్స్టెంట్గా జాంగ్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం 2 కప్స్ ఉద్దిపప్పుని మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ పోసి 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. తర్వాత పాకం కోసం 2 కప్స్ షుగర్ని వేసుకుని 350 ml వాటర్ పోసి ఇందులోకి ఉంటే కుంకుమ పువ్వు లేదంటే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుని ఇలా లేత తీగ పాకం వచ్చేదాకా మరిగించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకి ఉద్దిపప్పు బాగా నానిపోయి ఉంటుంది కదా, ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, అస్సలు బరకనేదే లేకుండా. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసుకుని ఇందులోకి ఫుడ్ కలర్ వేసి బాగా స్పూన్తో ఇలా బీట్ చేసుకున్నామంటే మంచిగా ఫోమీగా వచ్చేస్తుంది అనమాట. అప్పుడే మనకి జాంగ్రీ బాగా వస్తాయి. తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్స్ వంట సోడాని కూడా వేస్తున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నామంటే వంట సోడా మంచిగా రియాక్ట్ అవుతుందన్నమాట. తర్వాత ఇలా కంప్లీట్గా బీట్ చేసుకున్న తర్వాత గ్లాస్లోకి ఇలా ఒక పైపింగ్ బ్యాగ్ని కానీ లేదంటే క్లాత్ని కానీ పెట్టుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసుకుని ఆయిల్లో ఇలా జాంగ్రీలాగా వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసి తీసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా పాకం, ఇందులోకి వేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ ఉంచి తీసేసుకున్నామంటే మనకి టేస్టీగా జాంగ్రీ రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది. ఇలా ట్రై చేయండి. సబ్స్క్రైబ్.